ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ తీర్మానించింది. దీన్ని ఏపీలోని రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. అధికార ఎన్డీఏ కూటమి నేతలతో పాటు విపక్ష నేతలు కూడా దీన్ని స్వాగతించారు. అయితే తాము అమరావతికి అనుకూలమంటూనే ఇప్పుడున్న తరహాలో ఆ బిల్లుకు మద్దతు ఇవ్వలేమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఎవరేమన్నారో క్విక్గా చూసేద్దాం. ఇన్ని రోజులు మూడు ముక్కలు ఆటాడాడు ఆయన 5 సంవత్సరాలు. ఈరోజు ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 5 అండ్ సబ్ సెక్షన్ 2లో చేర్చేశారు. ఏమని, క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఎక్కడున్నా అది అమరావతి క్యాపిటల్ సిటీ అని డిసైడ్ చాలా క్లియర్గా ఒక క్లారిటీ వచ్చింది. అతను ఎన్ని వేషాలు వేసి ఎన్ని మాట్లాడినా ఇంకేముండదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు 2028 ఆగస్టు కల్లా అమరావతి రాజధాని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 3 రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో 3 ముక్కలాట ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి స్థానం కావాలనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తా ఉన్నారు. ఈ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రజల్ని మనకి చాలా ఇబ్బంది పెట్టాడో అక్కడ రైతుల్ని కూడా సంఖ్యలు వేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అతనికి మతి ప్రాపర్గా లేదని అందరూ అంటూ ఉంటారు. నిజంగా అట్లే ఉన్నటువంటి పరిస్థితి. 15 రోజులు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున అమరావతి గురించి కూడా తప్పు మాటలు మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి హీరో చంద్రబాబు, విలన్ జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలందరికీ తెలుసన్న విషయం కూడా. మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి రాజధానిని మళ్ళీ మార్చాలంటే ఎవరికి వీలు కలగకూడదని మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని తీర్మానం చేశాం. ఈ రోజుతో 5 కోట్ల మంది ఆంధ్రులు కళ నెరవేరుతుంది. తపస్వి కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అమరావతి అనే అంశం పైన మొదటి రోజు నుంచి విషం కక్కే ప్రయత్నం, అస్థిరత్వం కోరుకునే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూడా అదే విధంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, అది ఆమోదం కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా కూడా 5 కోట్ల ఆంధ్ర కళ ఈరోజు నెరవేరిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం మన రాజధాని కోసం. ఈరోజు చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషకరమైన విషయమే. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటనా? మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది. పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వ్యతిరేకంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి, అక్కడ వైజాగ్ ఏదైతే ఎల్లప్పుడు చేస్తున్నదే ఆయన చేసేది అది. అలాగే నెల్లూరు అని అన్నారు. ఇవాళ మీరు చేయండి. మీరు గతంలో 5 సంవత్సరాలు మరి అమరావతిలో చేస్తానని చెప్పి ఏం చేశారు? అన్ని టెంపరీ కన్స్ట్రక్షన్ చేశారు. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అమరావతి పేరు మీద 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పనులన్నీ డిస్పర్స్మెంట్ చేశారు. మేమేమైనా వ్యతిరేకమా? కట్టద్దన్నామా? అంతే తప్ప అమరావతికి వైసీపీ వ్యతిరేకం అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని నమ్ముకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, మార్చడానికి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కృషి చేయట్లేదు. అమరావతి రాజధాని అంశం విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందు నుంచి కూడా ఒకే స్టాండ్లో ఉన్నాం. మేమే కాదు, మా పూర్వీకులు 1953లోనే ఆనాడు కూడా విజయవాడ రాజధాని ఉండాలని చెప్పారు. ఆనాడు చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారు ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి ఆనాడు కూడా వారు చెప్పారు స్పష్టంగా
అదే వైఖరి మేము ఈనాటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాం.